పాల్గొన పౌర్ణమి. పాల్గొన పౌర్ణమి విశిష్టత, ఆ రోజు ఎవరెవరిని ఆరాధించాలి, ఏ ఫలితాలు కలుగుతాయి, దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. కార్తీక మాసంలో దీపారాధనకి, మాఘమాసంలో పుణ్యస్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక విష్ణువుకు ప్రీతికరమైన పాల్గొన మాసంలో శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి. పాల్గొన పౌర్ణమి రోజున పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. రోజంతా ఉపవాసం ఉండి పౌర్ణమి చంద్రునికి రవ్వతో చేసిన వంటకాలు సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున శ్రీహరిని పూజించడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే పాల్గొన పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మి జయంతి రావడంతో అష్టైశ్వర్యాల కోసం ఈ రోజున శ్రీలక్ష్మిని పూజించవచ్చు. పౌర్ణమి రోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన సన్నజాజి పూలను మాలగా గుచ్చి సమర్పిస్తే చేపట్టిన కార్యాలు సఫలమవుతాయి. ఈ పౌర్ణమి రోజున మహాలక్ష్మికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టడం ద్వారా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అవేంటంటే కలకండ, దధ్యోజనం నైవేద్యంగా పెట్టాలి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉసిరికాయతో శ్రీ మహావిష్ణువుకు దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పాల్గొన పౌర్ణమి నాడు బాలకృష్ణుణ్ణి ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలోత్సవం జరుపుతారు. హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిపినట్లు కూడా చెప్తూ ఉంటారు. నవగ్రహాల్లో సూర్యుడు, నక్షత్రాల్లో చంద్రుడు ఎంతో శ్రేష్టమైన వారు. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. విష్ణు ప్రీతికరమైన పాల్గొనంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకంలో నాగదోషం ఉంటే ఈ రోజున హోమాలు జరిపిస్తే తొలగిపోతాయి. అలాగే పాల్గొన పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసినట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.